మోడీ గారు యుక్రెయిన్ వెళ్ళడం జరిగింది. అసలు మోడీ గారు ప్రధానమంత్రి అయిన దగ్గర నుంచి ఎన్ని దేశాలకు వెళ్ళడం జరిగింది అంటే దౌత్య సంబంధాలు పెంచుకునే విషయంలో మన దేశము ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ముందుకెళ్తూ ఉంది. అందుకే అన్ని దేశాలు కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సపోర్ట్ చేయడానికి సిద్ధంగా కూడా ఉన్నాయి. సో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి చరిత్రలు లేవు. అమెరికా ప్రెసిడెంట్ లాంటి వారు కూడా మోడీ గారి దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇవ్వడం, హలో చెప్పడము, సో ఇలాంటివి ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి జరగలేదు. మామూలుగా అమెరికా అందరికీ పెద్దన్న అహంకారం చూపిస్తుంటుంది. ఇప్పటికీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా భారతదేశం మీద సెటిల్ అయ్యడానికి కూడా చూస్తూ ఉంటుంది. కానీ దానికి మన దేశానికి మంచి దౌత్య సంబంధాలు అంటే మోడీ లాంటి వ్యక్తి అమెరికన్ ప్రెసిడెంట్ షోల్డర్ మీద చెయ్యేసి మాట్లాడేంత స్థితి మోడీ గారి ముందు నేను ఎప్పుడైతే చూడలేదు. నాకు తెలిసి మోడీ గారి తర్వాత కూడా చూస్తామన్న నమ్మకం కూడా లేదు. ప్రపంచ దేశాలలో ఈరోజు మోడీ గారి యొక్క ఖ్యాతిని కీర్తిస్తూ ఉన్నారు. మన దేశంలో ఇంకా కొంతమంది ప్రజలు ఆ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోలేకపోతున్నారు. దౌత్య సంబంధాలను సైతం సరదా తిరుగుళ్ళు అని కామెంట్లు చేస్తున్నారంటే వీరి అమాయకత్వమో లేకపోతే మూర్ఖత్వమో నాకైతే అర్థం కావట్లేదు.